కాదు కాదు, తగిన చర్యలు అంటే ఏంటి గురుమూర్తి గారు? ఏ విధంగా? ఏ విధంగా అంటే ఎవరు పొరపాటు చేస్తే ఆ పొరపాటుని మందలించటమా, లేకపోతే రెండోసారి చేయకుండా చేయటమా ఉంటది లేకపోతే కదండి. వేటు వేయటమా? ఒక అది అది ఆయన పెద్ద ఆయన తీసుకునేటువంటి నిర్ణయం. దాని గురించి నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలను బట్టి అక్కడ ఒక మాకు క్రమశిక్షణ సంఘం కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూర్చుని మాట్లాడి, ఎందుకంటే ఒక్కొక్కసారి కుటుంబంలో కొన్ని జరుగుతూ ఉంటాయి, జరిగినప్పుడు సరి చేసుకుని ఉంటాయి, మరి చర్యలు తీసుకునే ఉంటాయి. అది ఆయన యొక్క పరిధిలో ఉండేటువంటి విషయాలు ఈ మేము మాట్లాడు. ఓకే, రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. మనతోటి తమ్మిరెడ్డి శివశంకర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్. తమ్మిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం బ్రహ్మనాయుడు గారు, గురుమూర్తి గారికి, 99 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సో మీతో ముందు ఎపిసోడ్, సో రఘురామకృష్ణరాజు గారి ఎపిసోడ్ నుంచి మొదలు పెడదాం సార్. సో అంటే ఫస్ట్ ఆయన ఏదైతే భీమవరం డిఎస్పీ గారి వ్యవహారం మీద వారు ఆ అంశం మీద విచారణ జరుగుతుంది అని ఎస్పీ గారు చెప్పిన ఆ సందర్భంలోనే వారు క్లీన్ చిట్ ఇవ్వటం డిఎస్పీ గారికి, అది మీకేమనిపించింది సార్? జనసేన నాయకుడిగా అనిపించింది? యాక్చువల్ గా ఉప ముఖ్యమంత్రి గారు ఆ అంశాన్ని లేవనెత్తి కన్సర్న్డ్ మినిస్టర్ కి, డీజీపీకి, వాళ్ళందరికీ కూడా ఈ రకంగా ఆరోపణలు వస్తున్నాయి, దీని మీద విచారణ చేయండి అని చెప్పడం జరిగింది. సో భీమవరంలో, ఎందుకంటే ఆయన రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షుడు, భీమవరంలో గతంలో పోటీ చేసిన వ్యక్తి, భీమవరంలో ఇప్పుడు జనసేన అభ్యర్థి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును. ఈ సందర్భంగా అది విచారణ జరిగి డీజీపీ గారు కానీ, ఎస్పీ గారు కానీ వాళ్ళంతా కూడా ఏం జరిగిందనేది నిజ నిర్ధారణ చేస్తారు. ఈ లోపు ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రకంగా కలుగు చేసుకొని మాట్లాడడం అన్నది అది అంత శోభనివ్వదు. మరి ఆయన ఎందుకు ఆ పని చేశారు, ఎందుకు ఆయన్ని సమర్థించాలన్న ఆలోచన వచ్చిందైతే నాకైతే తెలియదు. కానీ దీని వల్ల ఏమవుతుంది అని అంటే మొరేల్ దెబ్బతింటుంది. ఎవరిది? బ్యూరోక్రసీలో ఉన్న ఆఫీసర్ తాలూకా మొరేలు. నెక్స్ట్ మిగతా బ్యూరోక్రసీ కూడా దీన్ని ఆసరగా తీసుకొని వాళ్ళు వ్యవహరించడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మనం చట్టసభలో ఉన్నది ఆఫీసర్స్ తప్పు చేస్తే మందలించి వాళ్ళని సరైన క్రమంలో పెట్టడానికి కానీ, వాళ్ళ వెనక్కి మనం వాళ్ళకి క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళని నెత్తి మీద కూర్చోబెట్టుకోవడానికి కాదు. వాళ్ళు ఒకవేళ తప్పు చేసినట్లయితే మందలించాలి, వాళ్ళ సరైన క్రమంలో పెట్టి మన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా అమలయ్యేటట్టు చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క లెజిస్లేచర్ మీద కానీ, మన మంత్రుల మీద కానీ, లేదు అంటే ఎంపీల మీద కానీ ఉంటుంది. అవును. అది మరిచిపోయి మనం మాట్లాడడం, తర్వాత